సో ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనే అంతా చర్చ జరుపుతున్నారు. అంతేకాకుండా అసలు ఇక రేవంత్ రెడ్డి కోరలు పీకేసిండు రాహుల్ గాంధీ అనేది కూడా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం పక్కా ఇది వాస్తవం అనేది తేలుతుంది. ఒక్కసారి గతంలోకి కూడా వెళ్దాం. ఈయన ఓటుకు నోటు కేసులో టీడీపీ విషయంలో ఉన్నప్పుడు మీకు గుర్తుంది కదా, ఆ, ఏం జరిగింది ఓటుకు నోటు కేసులో ఆ రోజు కూడా వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు, వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ స్థానం కల్పించడం కోసం టీడీపీలో ఆ రోజు 50 లక్షల బ్యాగుతో దొరికి ఓటుకు నోటు కేసు అయింది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న కేసు కూడా ఆయనను ఎమ్మెల్సీ చేసుకోవడం కోసమే. అవలేకపోయిండు. బట్ ఇప్పుడు కూడా కనీసము అవకాశము రాలేదు వేం నరేందర్ రెడ్డికి. ఇచ్చిన పేర్లలో ఎవరెవరైతే పేర్లు ఇచ్చిండ్రో ఇందులో ఫస్ట్ నేమే వేం నరేందర్ రెడ్డి పేరే ఉంది. వేం నరేందర్ రెడ్డి ఇచ్చిండు, కుమార్ రావు ఇచ్చిండు, జట్టి కుసుమ కుమార్ ఇచ్చిండు, ఫహీం ఖురేషి పేరు ఇచ్చిండు, అలాగే షబ్బీర్ అలీ పేరు కూడా ఇచ్చిండు. సో లాస్ట్కి ఇవన్నీ కాదంటే అట్లీస్ట్ ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డికి ఇవ్వండి అనేసి చాలా ప్రయత్నం చేసిండు. బట్ హైకమాండ్ మాత్రం నో వే అని చెప్పారు. ఎవరు ప్రభుత్వ సలహాదారుకు ఉన్నాడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి అనుచరుడు కూడా వేం నరేందర్ రెడ్డి పేరు అట్లనే బాగా ఫేమస్ ఎట్లయిందంటే ఆ రోజు ఆయనకు టీడీపీలో ఉన్నప్పుడు ఆ సీటు కోసం అది రాదని తెలిసి కూడా అది కొనడానికి చేసే ప్రయత్నంలోనే ఓటుకు నోటు కేసు అయింది కూడా ఆయన ఎమ్మెల్సీ స్థానం గురించి. బట్ ఇప్పుడు కనీసము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా నిన్న ఈజీగా ఆయనను ఎమ్మెల్సీ చేస్తాను అనుకున్నాడు, కానీ ఇక వేం నరేందర్ రెడ్డికి అవకాశం లేదనేసి తేట తెల్లమైతే అయిపోయింది. ఎక్కడో ఇంట్లో కూర్చున్న రాములమ్మకి విజయశాంతికి ఎమ్మెల్సీ స్థానం దక్కింది, కానీ వేం నరేందర్ రెడ్డికి మాత్రం ఆ స్థానం కల్పించలేకపోయింది రేవంత్ రెడ్డి. గతంలో వైఎస్ఆర్ పీరియడ్లో ఇదే ఆయనకు ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న కేవీపీకి ఆయన రాజ్యసభ సభ్యునిగా ఇప్పించుకున్నాడు. కానీ అంటే ఆ రోజు వైఎస్కి ఎంత కేంద్రంలో ఎంత పరపతి ఉన్నది తన మిత్రుడికి ఇప్పించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. ఈరోజు ఈయన తన మిత్రుడికి ఇప్పించుకోవడానికి ఈయన సఫలీకృతం కాలేకపోయిండ్రు అని అంటే ఈ రకంగా అసలు ఇక సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఏమీ పవర్ లేదు రేవంత్ రెడ్డికి అని అర్థమైంది. ఎందుకు జరుగుంటుంది ఇదంతా అంటే హైకమాండ్ అనుగుణంగా లేకపోవడం వలన, లేదంటే ఉన్న 3 రాష్ట్రాల్లో ఇక్కడ కూడా పార్టీ దొబ్బేట్టుగా ఉంది అన్న నేపథ్యంలోన ఇప్పుడు వచ్చిన వాళ్ళే చూసుకుందాం. ఫర్ సపోజ్ ఇప్పుడు అద్దంకి దయాకర్, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాతాలోకి పోయింది. అద్దంకి దయాకర్కి వచ్చేసి ఉత్తమ్ చెప్పాడంట, మంత్రి ఉత్తమ్. తర్వాత రెండోది వచ్చేసి ఇప్పుడు శంకర్ నాయక్ ఉన్నాడు కదా, శంకర్ నాయక్ వచ్చేసి ఈయన జానారెడ్డికి ఎప్పుడో అనుచరుడు కాబట్టి ఈయనకు జానారెడ్డి సిఫార్సు చేశారు. సో అద్దంకి దయాకరు అండ్ శంకర్ నాయక్ వచ్చేసరికి దాని తర్వాత విజయశాంతి, ఆమె డైరెక్ట్గా లాబింగ్ చేసుకుంది. ఇక 4 ఏదైతే ఉందో అది మిత్రపక్షం కింద సిపిఐకి. ఇందులో ఏ ఒక్కటి అందరు అనుకుంటున్నారు ఈ అద్దంకి దయాకర్కు సంబంధించి రేవంత్ రెడ్డి చేసి ఉంటాడేమనేసి. కాదు, ఈ అద్దంకి దయాకర్కి ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్సీ అవ్వడానికి కారణము ఎవరు అనంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అట. ఇంకొకటి వచ్చేసి అది శంకర్ నాయక్ది వచ్చేసి జానారెడ్డి, విజయశాంతి వచ్చేసి ఆమెకు డైరెక్ట్ సెంట్రల్ నుంచి, ఇంకోటి సిపిఐకి. ఇక్కడ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక్క అభ్యర్థిని కూడా కన్సిడర్ చెయ్యలేదు అనంటే ఏం చెప్పాలి. ఇంకా రెండోది ఢిల్లీ, ఇదిగో ఢిల్లీ అదిగో ఢిల్లీ అంటే ఇవాళ యాక్చువల్గా రావాల్సిన అపాయింట్మెంట్ కూడా రావద్దు అంటున్నారు అనంటే అంటే విరుద్ధమైన పనులు చేస్తుండడం వలన 3 రాష్ట్రాల్లో పార్టీ ఉంది, ఇది కూడా ఎత్తిపోయే ప్రమాదం ఉందనా? ఎందుకనంటే ఈయన మొన్న రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు కూడా బీజేపీకి ఎవరు పనిచేస్తున్నారో మాకు తెలుసు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయనేసి ఆయన ఇంచుమించు క్లూస్ వదిలేసినట్టే. అంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీకి పనిచేస్తున్నాడా అంటే నిజంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుందా అనడానికి జరుగుతున్న పరిణామాలే మరి దీనికి సొల్యూషన్ చూపిస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటలు కూడా, వనపర్తి సభలో మాట్లాడిన మాటలు కూడా ఎట్లున్నాయి, నన్ను సంవత్సరానికే దిగిపోమ్మంటున్నారు, ఈ పాలమూరు బిడ్డ మీద అంత పగెందుకు అని మాట్లాడిండు. కాబట్టి ఈడు దిగిపోమ్మంటుంది ఎవరు చెప్తున్నారు?
ఈ ప్రభుత్వం కూలదోసుకోవడం కంటే బెటర్‌గా సీఎం అనే వ్యక్తిని మారుద్దామా? లేదంటే స్టార్టింగ్‌లోనే కోరలు పీకేసి ఆయన్ని అట్లా ఉంచుదామా సచ్చిన పాము లెక్క అనేసి. ఇంత ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీలు అంటే రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీలు ఖాళీగా అయిన నేపథ్యంలో సో 4 ఎమ్మెల్సీలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఖాతాలో ఒక్కటి కూడా లేకపోవడం అంటే అంతా తానై వ్యవహరిస్తున్నట్టుగా అంటే కింద ఉన్న మంత్రులు కూడా ఇప్పుడు సక్సెస్ అయినట్టు అనుకోవచ్చా? ఇన్ని రోజులు చెప్తున్న అన్ని వార్తలు కూడా ఈరోజు నిజమే కదా. అంటే ఏదో అన్నీ కూడా తప్పుడు వార్తలు చెప్తున్నారు అని మాట్లాడిన నేపథ్యంలో ఇవన్నీ నిజమే కదా. సోర్స్ లేకుండా నేనైనా ఇంకోరైనా ఇంకొకరైనా ఎవరు కూడా సోర్స్ లేకుండా న్యూస్ చెప్పరు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ దాంట్లో వేం నరేందర్ రెడ్డికి అంతగా పట్టుబట్టినప్పటికి కూడా వేం నరేందర్ రెడ్డిని కన్సిడర్ చేయలేదని అంటే ఏమనుకోవచ్చు? ఇంకొకటి ఇక్కడ విజయశాంతి కూడా ఒక విధంగా ఆమె నక్కని దొక్కొచ్చింది అనుకోవాలి. నక్క తోకని దొక్కొచ్చిందా లేకపోతే ఏకంగా నక్కనే దొక్కొచ్చిందంటే అసలు ఆమె ఎలక్షన్ల ముందు పెద్దగా ఆమె పార్టిసిపేషన్ ఏమీ లేదు. అంతకుముందు బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. దాని తర్వాత నాకు ఆమె ప్రయారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆమెకి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వలేదు అసలు. ఆమె అప్పుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఎలక్షన్ల తర్వాతనైతే ఆమె ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. పార్టీకి సంబంధించి కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఏ పరిణామాలపైన కూడా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేదు. ఆమె పబ్లిక్లోకి వచ్చిన దాఖలాలు లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు ఈయనకు విరుద్ధంగా ఉన్న మనిషి విజయశాంతి. ఎందుకనంటే విజయశాంతి అనే పర్సన్కి ప్రయారిటీ ఇస్తే నా పరపతి ఎక్కడ తగ్గుతుందో అన్న నేపథ్యంలో ఇక్కడ అసలు విజయశాంతికి ఎలాంటి స్కోప్ ఇవ్వకుండా చేశారు. కానీ ఇవాళ ఏమైందంటే అనూహ్యంగా విజయశాంతికి ఈరోజు డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఆమెకి ఈ పదవి వచ్చిన నేపథ్యం. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఏంది అని అంటే ఇక్కడ రేవంత్ తోకలు కట్ చేసినట్టే కదా. ఇప్పుడు జీరోనా అంటే కూరలు వీకిన పాము ఎట్లుంటుంది? ఉందా అంటే ఉంది పామే, అంతకు మించి ఏం చేయలేదు అన్నట్టుగా. ఇప్పుడు ఈయన నామమాత్రం సీఎంగానే ఉండనున్నాడా అంటే ఏదో జరగబోతుంది అనేది మాత్రం దీనికి సంకేతంగా కనిపిస్తుంది. ఏదో జరుగుతుంది అనడానికి సాక్షాత్తు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. సంవత్సరానికే నన్ను దిగిపోమ్మంటున్నారు అనే మాటను అసలు చెప్పాల్సి ఉండే. ఎవరు దిగిపోమ్మన్నారు? ఇటు మోడీ దిగిపోమ్మన్నాడా లేకపోతే రాహుల్ గాంధీ దిగిపోమ్మన్నాడా? ఎవరు దిగిపోమ్మన్నారు అనే మాటని ఆ రోజు ఆ సభలో చెప్పుంటే ఇంకా మంచిగా ఉండేది. సో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, రాజకీయ నేపథ్యాలు కావచ్చు, జరుగుతున్న వసూళ్ల నేపథ్యాలు కావచ్చు, కమిషన్ల దందాలు కావచ్చు, తమ్ముళ్ళు అన్నలు కలిపేసి ఎక్కడికక్కడ భూములు కనపడ్డ కాడికి దండుకుంటున్న వైనం కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం చిట్టా అంతా ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేసిండు అనే విషయం చిట్టా అంతా కూడా రాహుల్ గాంధీ దగ్గర ఉండడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందా అంటే రేవంత్ రెడ్డిని ఇంకా పక్కన పెట్టడానికి నువ్వేం ఢిల్లీ నువ్వు రావద్దు, మమ్మల్ని కలవద్దు అని చెప్తున్న మాటలకు గాను కుటుంబ నేపథ్యం కూడా ఎందుకు ఆజ్యం పోస్తుందా అనేది కూడా పెద్ద అంశం. ఎందుకంటే చాలా శరవేగంగా కదులుతున్నాయి పావులు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఇంకా శరవేగంగా పావులు కదపడము. సో ఈరోజు ఎమ్మెల్సీల సెలక్షన్ల విషయంలో కావచ్చు, వేం నరేందర్ ఈయన ఇచ్చిన లిస్టును పక్కన పెట్టడం కావచ్చు, ఇదంతా జరుగుతుంటే బాజాబ్తా ఉన్నాడా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి నామమాత్రం సీఎం అని చెప్పొచ్చు.